దేవునికి స్తోత్రం కలుగాక. సమయం ఇచ్చిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా నా కోసం ప్రార్థించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరు చాలా గొప్ప పని చేశారు. ప్రార్థనే మనకు కావాల్సింది. ఒక సామెత ఉంటుంది, లోక సామెత, అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని. కానీ అన్నదానం కంటే ప్రార్థన దానం ఇంకా గొప్పది. మీరు నా కోసం ప్రార్థించారు కాబట్టి నేను తొందరగా కోలుకున్నా. ఒకటే రోజులో నాకు సర్జరీ అయినా, ఒకటే రోజులో నేను డిశ్చార్జ్ అయిపోయాను. ఇంకా ఒక రోజు కంటే ముందే భయం అనిపించలేదు నాకు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినా కానీ, ఐసీయూలోకి వెళ్ళినా కానీ భయం అనిపించలేదు. కానీ నాకు కొన్ని సాంగ్స్ నా మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు ఒక సాంగ్ గుర్తొచ్చింది. ఏ సాంగ్ అంటే, నా వారే నన్ను విడచిన, నా బంధువులే దూరమైన, నా వారే నన్ను విడచిన, నా బంధువులే దూరమైన, ఏ తోడు లేక ఒంటరినైనను, నా తోడు క్రీస్తుని ఆనందింతును, ఏ తోడు లేక ఒంటరినైనను, నా తోడు క్రీస్తుని ఆనందింతును. అయితే ఈ సాంగ్లో నా వారే నన్ను విడిచిన, నేను ఒక్కనే ఆ బెడ్ పైన ఉన్నా, ఎవరు లేరు నా దగ్గర, నా బంధువులు లేరు, ఒంటరిగా ఉన్నా నేను. ఏ తోడు లేక ఒంటరిగా ఉన్నప్పుడు నా తోడు క్రీస్తుని ఆనందిస్తా. అంటే నాకు ఆ భయం ఎందుకు అనిపించలేదంటే, నేను ఒంటరిగా లేను, నా తోడు క్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నాతోనే ఉన్నాడని నాకు అనిపించింది. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, సమస్యలు రాకుండా ఆపడు. సమస్యలు వచ్చినప్పుడు, సమస్యలు, బాధలు, కష్టాలు మనకు వచ్చినప్పుడు మనతో పాటు ఉంటాడు. మన దేవుడు ఈ లక్షణం చాలా మందికి అర్థం కాక, అన్ని కష్టాలు నాకే, అన్ని ఇబ్బందులు నాకే అని చాలాసార్లు బాధపడుతుంటాం మనం. కానీ కష్టాల్లో నీతో పాటు ఆయన కూడా బాధపడతాడు. నీతో పాటు ఆయన కూడా నీ కోసం ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి కార్యం చేస్తాడు. ఎందుకు కష్టాలు వస్తాయి మనకంటే, మనల్ని దేవునికి స్వరూపంలోకి మార్చడానికి. ఈ కష్టం ద్వారా ఒక లెసన్ మనం నేర్పిస్తాడు దేవుడు. కొన్ని ఇబ్బందుల ద్వారా ఆ ఇబ్బంది నుండి మనం ఒక లెసన్ నేర్చుకుంటాం. అంటే మనల్ని తయారు చేయడానికి, ఆత్మీయంగా మనల్ని సిద్ధపరచడానికి, పాపం నుండి మనల్ని దూరపరచడానికి, మనల్ని పరిశుద్ధంగా మార్చడానికి దేవుడు మనకి కొన్నిసార్లు కష్టాలు, దుఃఖాలు, రోగాలు, ఇలాంటి బాధలు మనకు దేవుడు అలౌ చేస్తాడు. అయితే ఇంకో పాట కూడా నాకు సర్జరీ అయిపోయిన తర్వాత ఈ పాట నా మదిలో వస్తుందన్నమాట. ఏ పాట అంటే, పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా, ఫలితమేమి లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులు వస్తాయనే నిరీక్షణ లేకున్నా, మారని తలరాతని దిగులు పడకున్నా, మారాను మధురముగా మార్చును నీకై, మారని తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై, మేలులతో నిన్ను తృప్తిపరచును, మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడి నిలువడు, కనికరాపుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడి నిలువడు, కనికరాపుడే నీ కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, రిగిన మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఆమేన్. మన దేవుడు అసమానుడు. అంటే జరగని ఇంపాసిబుల్ థింగ్స్ కూడా మన దేవుడు చేస్తామంట. ఇంపాసిబుల్, ఇది జరగది, ఇలాంటి సమయంలో లేవడం కష్టం, ఇలాంటి సమయంలో అసలు నిలబడడం కష్టం అనే స్థితిలో నుండి దేవుడు మనల్ని లేపుతాడు.
అదే అందుకే మన దేవుడు అసమానమైన దేవుడు అన్నమాట. మన పరిస్థితులు కొన్నిసార్లు చేయాలన్నట్టు అనిపిస్తుంది. ఇక అయిపోయింది నా జీవితము, ఇంకా ఇదే ఇక నా జీవితం ఏమో అనిపిస్తుంది మనకు చాలాసార్లు. కానీ అక్కడే నూతన జీవితం స్టార్ట్ అవుతుంది. ఒక జీవితం ఎండ్ అయితే నూతన జీవితం స్టార్ట్ అవుతుంది. అక్కడే ఇంకో ద్వారం దేవుడు ఓపెన్ చేస్తాడు. మన దేవుడికి చాలా ద్వారాలు ఉన్నాయి. మనకు అనిపిస్తుంది మన తెలివితో, మనం ఏం ఆలోచిస్తామంటే పరిస్థితులు చూస్తాం, మనకి ఇంతే ఉంది మన జీవితము, ఇంకా ఏం అవకాశం లేదన్నట్టు కనిపిస్తుంది మనకు. కానీ దేవుడు ఒక్క ద్వారం తర్వాత ఒక ద్వారం మూసిపోతే ఇంకో ద్వారం, ఆయన మూసుకోపోతే ఇంకో ద్వారం. దేవుడికి చాలా ద్వారాలు ఉంటాయి. అందుకే జెరెమీయా గ్రంథంలో ఉంటుంది, ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ నాట్ టు హార్మ్ యూ బట్ టు ప్రాస్పర్ యూ. అంటే నేను నీ కోసం ఉద్దేశాలు కలిగి ఉన్నా. ఉద్దేశములు అని ఉంటుంది. అంటే ఒక ఉద్దేశం కాదు, ఉద్దేశములు చాలా. ఒక ఉద్దేశం ఫెయిల్ అయితే ఇంకో ఉద్దేశం. దేవుడు మన కోసం ద్వారాలు ఓపెన్ చేస్తాడు. అట్లా నాకు ఈ పాట చాలా నెమ్మది కలిగించింది. ఎన్ని మారలాంటి మన బ్రతుకును మధురంగా మారుస్తాడు. మార అంటే చేదు. కొన్నిసార్లు మన జీవితం జనాలకు చేదు అవుతుండొచ్చు, మన కుటుంబానికి చేదు అనిపిస్తుండొచ్చు. కానీ ఆ చేదును మధురంగా మార్చే దేవుడు మన దేవుడు. ఆమేన్. ఆ విధంగా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఒక రకంగా అనిపించింది నాకు. ఇంజక్షన్ ఇచ్చారు ఇక్కడ బ్యాక్ సైడ్, మొత్తం ఇదంతా వద్దు అయిపోయింది. ఇక్కడ నుండి పైన వరకు స్పర్శ ఉంది. నాతో మాట్లాడుతున్నారు మేము. అయితే ఆ పెద్ద టీవీ పెట్టారు పక్కన, అందులో స్టోన్ చూపిస్తున్నారు. పెద్ద కెమెరా పంపించారు అన్నమాట. కెమెరా పంపించి ఇక ఇక్కడ ఉంది నీది రాయి. అయితే అక్కడ ఏమైందంటే నాకు అందరిలాగా లేదన్నమాట. ఇప్పుడు కిడ్నీ నుండి ఒక ట్యూబ్ ఉంటుంది కదా మనకు, ఆ ట్యూబ్ చక్కగా ఉంటుంది చాలా మందికి. నీకు ఇక్కడ గుంతలాగా అయింది, ఆ గుంతలో స్టక్ అయిపోయింది రాయి. అందుకని ఎన్ని వాటర్ తాగినా 2 నెలలు తాగినా నేను వాటర్ తాగినా, ఇంకా ఏదో మందు తాగినా, ఇంకా ఏదో తాగినా కానీ పని చేయలేదు. దాని కారణం ఏంటంటే అక్కడ స్టక్ అయిపోయింది. అందుకే నీకు పోలేదు అని చెప్పి డాక్టర్ చెప్పి దాన్ని ఒక లేజర్తో ఇట్లా బుల్లెట్తో పేల్ చేసినప్పుడు లోపల అది మొత్తం పరంపరం అయిపోయి బయట తీసేసిండు. ఆ విధంగా దాని నుండి విముక్తి వచ్చేసిన తర్వాత నాకు ఇక్కడ స్టంట్ వేసారు. ఇప్పుడు స్టంట్ ఉంది నాకు. ఒక 15 రోజుల తర్వాత స్టంట్ తీసేస్తాను. మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ప్రార్థన చేయండి నా కోసం. భయం అయితే అంత అనిపించలేదు నాకు. అంత ఆపరేషన్ జరిగినా అంతేం జరిగినా ఏమనిపించలేదు నాకు. నేను ఇది నా కోసమే అనిపించింది. ఎందుకంటే యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 48:17. ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 48:17. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. చాలు. నీకు ప్రయోజనము కలుగునట్లు. ఇది సమస్య దేనికోసము? మన కోసమే, మన ప్రయోజనం, నా ప్రయోజనం కోసమే కలుగునట్లుగా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. అయితే యెహోవా సెలవిస్తున్నాడు, నీ దేవుడైన యెహోవాను నేనే నీకు ఉపదేశం చేయుదును. అంటే నీకు నేర్పిస్తా, నీకేం చేయాలో నేర్పిస్తా. కష్టం వచ్చిందని బాధపడకు. ఈ కష్టము నీ ప్రయోజనం కోసమే, నీ కోసమే ఇది. ఇప్పుడు నాలాంటి కష్టాలు ఒకరు బాధలో ఉన్నారు అనుకో, వాళ్ళకి ధైర్యం చెప్తా. దీనివల్ల ప్రయోజనమే కానీ దీనివల్ల నీకు ఆటంకం కాదు అని దేవుడు నాతో మాట్లాడాడు. మళ్ళీ నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదు. నువ్వేం నడవాలి, నువ్వు ఎక్కడ పోవాలి, నువ్వేం చేయాలి అనేది నేనే నడిపిస్తా. నువ్వు భయపడకు, నేనున్న నీకు అన్నట్టుగా ఈ మాట నాకు ధైర్యం కలిగించింది. ఇంకోటి యెషయా గ్రంథం 41:10. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింప నేర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరతును, నీకు సహాయం చేయువాడు నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నేనే నీ దేవుణ్ణి, భయపడకు. నిన్ను విమోచించేవాడు నేనే. నీకు దిగులు పడకు, నేను నిన్ను బలపడతాను. నువ్వు భయపడకు, దిగులు పడకు, నేను నిన్ను బలమిస్తాను నీకు అని వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. కాబట్టి నాకు ఒంటరితనం అనిపించలేదు. నేను ఒంటరి కొన్ని,
నాకు ఇట్లా కష్టం వచ్చింది, నేను హాస్పిటల్ పాలైపోయినా అని ఏం బాధ అనిపించలేదు. ఎందుకంటే నాతో పాటు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నాతో పాటు ఉన్నట్టుగా ఈ వాక్యం తెలియజేసింది. కాబట్టి మీకు కూడా నేను అదే చెప్తున్నా, మీకు కూడా మీ కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అప్పుల పాలైనప్పుడు, మీరు ఒంటరైనప్పుడు, ఇక ఇన్ని కష్టాలు అయిపోతుంది, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అనే ఆలోచనలు మీకు కలిగినప్పుడు బాధపడకుండా, ఆ కష్టాల్లో నువ్వు ఒంటరిగా లేవు. నువ్వు నీతో పాటు నీ దేవుడని యెహోవా, క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు నీతో పాటు ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని ఆ సమస్య నుండి ఏం నేర్చుకోవాలి మనము అని ముందుకు వెళ్తే మన దేవుడు మనతో మాట్లాడి ముందు నడిపిస్తాడు. కాబట్టి నేను చేసిన కొన్ని మిస్టేక్స్ ఏంటంటే, బెంగళూరు వెళ్ళినప్పుడు నెల రోజులు చైనీస్ ఫుడ్ తిన్నా నేను. చైనీసు, కొరియను, ఇటాలియన్ ఫుడ్ తిన్నా నేను. నార్త్ ఇండియన్ థాలి, బిర్యానీలు మొత్తం బయటనే. ఇక మొత్తం ఒక్కసారి కూడా మన ఇంటి ఫుడ్ కాదు, మంచిగా. ఎంత అంటే నేను ఎక్కువ తింటా, బిర్యానీ కానీ చాలా ఎక్కువ తింటా అన్నమాట. ఈ ఫుడ్ బాగా తిన్నా నేను. తిన్న తర్వాత వాటర్ సరిగా రాలేదు, నేను అసలు రాలేదు వాటర్. ఇక అదే నేను చేసిన మిస్టేక్. బిర్యానీ తినడము, ఈ చైనీస్ ఫుడ్ మొత్తం స్పైస్ ఉంటుంది. అక్కడ మొత్తం బెంగళూరులో ఎలా ఉంటుందంటే అందరూ ఉంటారు, చాలా దేశాలలో వచ్చి రెస్టారెంట్లు అవి ఉంటాయి అన్నమాట. ఒక వారం ఈ రెస్టారెంట్, ఇంకో వారం ఈ రెస్టారెంట్, ఒక రోజు 2 రెస్టారెంట్ పోయింది. ఒకటి రోజు పొద్దున రాత్రి అక్కడే తిన్నాం. అంటే ఈ మొత్తం బయట ఫుడ్, ఈ నూనె, రకరకాల నూనెలు వేసి ఏది చేస్తారు. కాబట్టి ఇలాంటి ఫుడ్ తిని తర్వాత సరిగా నీళ్ళు తాగకపోవడం వల్ల నాకు ఈ సమస్య వచ్చింది. కాబట్టి మీకు కూడా చెప్తున్నా, మీరు వాటర్ రోజు కనీసం 4 లీటర్లు కంపల్సరీ తాగాలి. మీరు 4 లీటర్లు తాగితేనే కిడ్నీలో స్టోన్స్ కావు, లేదంటే కిడ్నీలో స్టోన్స్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఆ పెయిన్ మీకు తెలుసు, చాలా మందికి ఆ పెయిన్ ఎంత డేంజర్ ఉంటుందో. ఒక కత్తితో పొడిచినట్టు ఉంటుంది. మనం నిలవలేము, కూర్చోలేము, నడవలేము. అదొక రకమైన ఇబ్బంది, నొప్పి. ఇక్కడ నుండి ఇక్కడ, అక్కడ నుండి ఇక్కడ తిప్పుతూ ఉంటుంది లోపల. కత్తితో పొడిచినట్టే ఉంటుంది. ఇక మాట్లాడలేము. మళ్ళీ మనకి ఇంజక్షన్ పెట్టిన దాకా నొప్పి పోదు. అంత డేంజర్ ఉంటుంది నొప్పి. అంత డేంజర్ నొప్పి రావద్దంటే ఏం చేయాలి? వాటరు 4 లీటర్ కంపల్సరీ తాగాలి. ఒకటి, బయట ఫుడ్ అస్సలు తినాలి. బయట ఫుడ్ ఏదో ఒకసారి తింటే ఏం కాదు, కానీ బిర్యానీలు, ఈ పనికిరాని ఫుడ్తో మనం తిన్నాం అనుకో ఆరోగ్యం చాలా చెడిపోతుంది. మళ్ళీ హాస్పిటల్ పాలై ₹1,00,000 ఖర్చు అయింది. ₹1,00,000 అయిపోయింది. కాబట్టి మీరు ఆరోగ్యం జాగ్రత్త కాపాడుకోండి. ఒకవేళ కష్టం వచ్చినా దేవుడు మనతో ఉన్నాడు, మనం ఒంటరి వాళ్ళము కామని గుర్తు చేసుకోండి. మన కష్టం వస్తే దేవుడు మనతో ఉన్నాడు. ఆ కష్టం ద్వారా ఏం నేర్పిస్తావు దేవుడు అని మాట్లాడితే దేవుడు మనతో నేర్పిస్తాడు. వాక్యం చదివితే, పాటలు వింటే, ఆ పాట ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ, పాస్టర్ ద్వారా కానీ మాట్లాడి మనకు నేర్పిస్తాడు అన్నమాట. కాబట్టి కష్టం వచ్చినా, బాధ వచ్చినా భయపడకుండా మనం నిలబడదాం. ఆ విధంగా దేవుడు మనకు సాయం చేయగాక, ఈ యొక్క సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.